అందరికీ నమస్కారం అండి. తిరుమల యాత్ర చేస్తున్న భక్తుల నుండి వారికి అనుభవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలను, మహిమలను తిరుమల తిరుపతి దేవస్థాన సచిత్ర మాసపత్రిక సప్తగిరిలో శ్రీ వెంకటేశ్వర లీలలు అనే శీర్షిక క్రింద ప్రచురించడం జరుగుతున్నది. ఆ విధముగా ప్రచురితమైన భక్తుల అనుభవాలను వారి రచనా శైలిలోనే ప్రచురించట జరిగింది. ఈ భక్తుల అనుభవాలన్నీ స్వామివారి లీలలను చాటి చెప్పే పతాకలు. ఇవి శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి అనంత కరుణా కటాక్షములకు దర్పణాలు. అటువంటి లీలలలో ఒక లీలా మహత్యాన్ని తెలిపే ఒక అద్భుత గాథను ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. 17వ శతాబ్దము చివరి రోజులవి. కర్నూలు మండలంలో భానుముక్కల అనే గ్రామం ఉండేది. ఆ గ్రామము శ్రీశైలమునకు దగ్గరలో కలదు. ఆళ్లగడ్డ ఎల్లమరాజు ఆ గ్రామ కరణం. ఆ గ్రామం ఒక్కటే కాదు, ఆ చుట్టుపక్కల రామాపురం, పాములపాడు మొన్నగు ఊళ్ళన్నీ ఆయన అధికారంలోనే ఉండేవి. ఎల్లమరాజు ఎంత సంపన్నుడో అంత త్యాగి, నిరతాన్న దాత. ఎవరు ఏ వేళ ఏది అడిగినను ఇవ్వగల సమర్థుడు. అతడు ఎంతటి దాతో అంతటి పరమభక్తుడు కూడా. అతని ధర్మపత్ని లక్ష్మమ్మ, సాక్షాత్తు లక్ష్మీదేవి. భర్త తలలో నాలుక. అతిథులు ఎవరు ఏ వేళ వచ్చినను వండి వడ్డింపగల అపర అన్నపూర్ణ. వారి ఇల్లు ఎల్లప్పుడూ అతిథులతో సందడిగా ఉండేది. వారి ఇలవేలుపు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వారు ఉభయులు నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తియుక్తులతో కొలిచేవారు. శ్రీ స్వామివారికిష్టమైన శనివారాల్లో ఆ దంపతులిద్దరూ తెల్లవారుజాముననే లేచి తలస్నానం చేసేవారు. ధూపదీప నారికేళ నైవేద్యాదులతో స్వామివారిని భక్తితో పూజ చేసేవారు. ఇక శ్రావణ శనివారాల్లో చెప్పనక్కర్లేదు. ఇంటికి ఏ అతిథి వచ్చినా, అభ్యాగతి వచ్చినా ఆ ఎల్లమరాజు దంపతుల దృష్టికి వారిలో శ్రీ వెంకటేశ్వరుడే దర్శనమిచ్చేవాడు. ఆ దంపతులకు తిరుమల వెంకటేశ్వరుని మొక్కుతో కలిగిన గారాల బిడ్డ వెంకటప్ప. ఆ ఏడుకొండలవాని అనుగ్రహమే ఆ బిడ్డ అని వారు నమ్మేవారు. అది మండు వేసవి. ఒకానొక రోజు కొందరు యాత్రికులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించి వెంకటాచలపతి దర్శనార్థమై తిరుపతి క్షేత్రానికి పోతూ దారిలో భానుముక్కల గ్రామం చేరుకున్నారు. సుమారు ఉదయం 11 గంటల వేళ. అప్పటికే ఎండ తీవ్రత హెచ్చింది. కింద కాళ్ళు కాలుతున్నాయి, పైన తలమాడుతున్నది. ఆకలి దప్పుల బాధ ఎక్కువైంది. ఇక ప్రయాణం సాగింపలేక ఆ భక్త బృందం గ్రామస్తులను విచారించారు. ఇది ఏ ఊరు నాయనా? ఈ ఊళ్ళో అన్నం పెట్టి ఆకలి తీర్చే పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అయ్యో, నిరతాన్నదాత ఎల్లమరాజు గారి పేరు మీరు వినలేదా? ఆ మహానుభావునిది ఈ ఊరే. మీకు షడ్రసోపేతమైన ఆతిథ్యం లభింపగలదు అని నేరుగా ఎల్లమరాజు గారింటికి దారి చూపించారు ఆ ఊరి కాపులు. అతిథుల కోసం ఎదురు చూస్తున్న ఆ దంపతులకు మహదానందం కలిగింది. తమ భాగ్యం పండిందని వారిని ఆహ్వానించారు. కాళ్లకు నీళ్ళిచ్చి అందరికీ చల్లని మజ్జిగ ఇచ్చి సేద తీర్చుకోమని ప్రార్థించారు. ఆ యాత్రికులకు వారి ఆదరణ చూచి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అమ్మయ్య అని అలసట తీర్చుకున్నారు. అంతలో ఇల్లాలు లచ్చమ్మ అతిథులకై మంచి రుచికరములైన వంటలు సిద్ధం చేస్తూ ఉండింది. అతిథులు స్నానాధికములు ముగించుకుని ముంగిట ఎల్లమరాజుతో ముచ్చటిస్తూ ఉండినారు. ఇంతలో వంట ఇంటిని ఆనుకొని ఉన్న పెరడులో ఆడుకుంటున్న కొడుకును సర్పము కాటువేసింది. ఆ దుర్ఘటన కంటపడిన లక్ష్మమ్మ వెంటనే ఏమీ పాలిపోక ఆందోళనగా భర్తను లోపలికి పిలిచింది. ఆయన వచ్చి నోటి నుండి నొరగలు క్రక్కుతూ క్షణాల్లో విగతజీవుడైన కుమారుని చూచి దుఃఖించినాడు. గుండెను రాయి చేసుకుని భార్యను ఓదార్చినాడు. ఈ విషయం బయటకు పొక్కినచో ఆకలితోనున్న అతిథులు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. వారు ఆకలితో వెళ్ళినచో ఆ పాపము తమకు చుట్టుకొనును.
ఏమి చేసినా పోయిన బిడ్డ మళ్ళీ రాడు. ఆకలితో అన్నం కొరకు ఎదురు చూస్తున్న ఈ అతిథులను సంతృప్తిపరచుటయే మన ధ్యేయమని, ఈ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నం రాకుండా, ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండుటకై తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు. దుఃఖాన్ని దిగమింగినారు. బాలుని శవాన్ని పెరటిలో ఒక పెద్ద గంప క్రింద మూసిపెట్టి నీవే దిక్కు అని ఏడుకొండలవాణిని శరణు వేడినారు. ఆ ఆలు మొగలు ఏమీయూ జరగనట్లే నిర్వికారంగా అతిథులకు విస్తళ్ళు వేసినారు. వీరి ఆక్రందన తిరుమల ఆనంద నిలయంలో ప్రతిధ్వనించింది. వెంకటేశ్వరుడు భక్తసులభుడు కదా, క్షణం నిలవలేకపోయాడు. ఆజానుబాహుడు, నేరేడు పండుచాయి కలవాడు, ఊర్ధ్వపుండ్రములతో పట్టుపంచెతో సుమారు 70 సంవత్సరముల నామాల తాతగా వేషం మార్చుకున్నాడు. చేతిలో వెండి పొన్ను కర్రతో 7 కొండలు దిగినాడు. అంతే, భానుముక్కల గ్రామంలో ఎల్లమరాజు గారింటికి అతిథి అభ్యాగతులలో కలిసిపోయినాడు. విస్తళ్ళు వడ్డించారు. ఎల్లమరాజు అందరినీ అడిగి అడిగి వారికి కావలసిన పదార్థములను తన భార్య చేత వడ్డింపచేస్తూ తాను ఒక్కొక్కసారి వడ్డన చేయసాగాడు. ఆకలితోనున్న అతిథులు తృప్తితీరా భోజనం చేశారు. వారి ఆదరణకు సంతృప్తి చెందారు. భోజనాలు ముగిశాయి. ఆ వచ్చిన అభ్యాగతులలో నామాల తాత ఆ దంపతులను పిలిచాడు. మీ ఇద్దరి వదనంలో ఆందోళన, దుఃఖం కొట్టవస్తున్నట్లు కనపడుతున్నది. కారణమేమి? దానికి మేమేమైనా ఉపశమనం కలిగించవచ్చు కదా. అంతేకాదు, దుఃఖమును దిగిమృంగిన అది దహించివేయను తప్ప మేలు జరగదు కదా. కనుక మీ పుణ్యదంపతులకు వాటిల్లిన ముప్పు అది ఎటువంటిదైనా కానీ సందేహం లేక వక్కాణించుడు అని ఓదార్పు వచనములను ఆప్యాయంగా పలికినాడు. అంతవరకు బలవంతముగా అణుచుకున్న దుఃఖం కట్టలు తెంచుకొనగా ఆ భార్యాభర్తలు గొల్లుమని ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆయన పాదములపై పెట్టారు. జరిగిన ఘోరాన్ని విని అతిథులు, గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు, ఆందోళనతో చింతించారు. ఆ నామాల తాత వెంటనే ఆ ఊళ్ళోనే ఆ పుణ్యదంపతులు ప్రతిష్ఠించిన శివాలయం ఎదురుగా వారే త్రవ్వించిన బావి నుండి ఒక పాత్రతో నీటిని, అందులోని మట్టిని తెప్పించినాడు. ఆ నీటిని మట్టిని కలిపి ఓం శ్రీ వెంకటేశాయ నమః అను అష్టాక్షరితో మంత్రించి ఆ పిల్లవాని నోటిలో పోసెను. వెంటనే తిరుమల శ్రీనివాసుని వరప్రసాది అయిన ఆ వెంకటప్ప నిదుర నుండి మేల్కొన్నట్లు లేచినాడు. ఎల్లమరాజు దంపతులతో సహా అచ్చట చేరిన జనసమూహం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ నామాల తాతయ్యకు భక్తితో నమస్కరించారు. ఆ నామాల తాత మిగిలిన నీటిని మట్టిని కలిపి మంత్రించి మరలా అదే బావిలో పోయించి మున్ముందు ఎవరికైనా పాము కరిచిన ఎడల ఆ బావిలో నీరు బురద కలిపి త్రావించినచో పాము కరిచిన వ్యక్తికి స్వస్థత చేకూరగలదని చెప్పి ఆ భార్యాభర్తలను కుమారునితో కూడా తిరుమల యాత్ర చేయవలసిందని ఆజ్ఞాపించినాడు. తదుపరి నామాల తాత అనుజ్ఞ మేరకు వారిరువురు కొడుకుతో కూడా భోజనమునకు కూర్చుండిరి. వారు భోజనం చేసి వచ్చి చూడగా భుక్తాయాసంతో కునుకు తీస్తున్న అతిథులలో నామాల తాత కనపడలేదు. మిగిలిన అతిథులను అడుగగా వారును ఆశ్చర్యపడిరి. ఆ వచ్చిన నామాల తాత తమ కొరకై వేంచేసిన శ్రీ వెంకటేశ్వరుడే అని భక్తితో స్వామిని ప్రార్థించారు. ఆయన ఆజ్ఞానుసారం తమ ఎంట ఆతిథ్యం తీసుకున్న యాత్రికులతో కలిసి ఎల్లమరాజు దంపతులు తిరుమల యాత్ర చేసి వెంకటేశ్వర స్వామికి అనేక విధముల మ్రొక్కులు చెల్లించారు. ఇందుకు నిదర్శనంగా కర్నూలు జిల్లా భానుముక్కల గ్రామంలో ఎల్లమరాజు త్రవ్వించిన బావిలోని నీటిని మట్టిని పాము కరిచిన వారు స్వీకరిస్తూ నేటికి స్వస్థత పొందుతున్నారు. ఇదండి నిరతాన్నదాత ఎల్లమరాజు గారి ఇంట్లో జరిగిన వెంకటేశ్వర లీలాగాథ. సర్వే జనా సుఖినో భవంతు.